మందులు అంటే పడకపోవడము, ఒళ్ళు దురదలు రావడం అలాంటిది ఏం లేదుగా? ఓకే. అమ్మా మేడం ఈ పేషెంట్ని షిఫ్ట్ చేసేసాయి. మేడం చేయి బాగా నొప్పి వస్తుంది మేడం, నాకు టచ్ అని చెప్పలేకపోతున్నా, షిఫ్ట్ చేయలేకపోతున్నా మేడం, నొప్పి బాగా వస్తుంది మేడం. ఎప్పటి నుంచి? 1 మంత్ అయిపోయింది మేడం. ఓకే, ఒకసారి చూస్తాను, నాకు స్కాన్లో చూద్దాం. సరే. ఈ చేయి వెనకాలకు పెట్టండి ఇలా. ఓకే, సో బేసిక్గా ఈ కండిషన్ రొటేటర్ కఫ్ టెండినోపతి అని అంటాము. షోల్డర్ లోపల ఏంటంటే కవచం లాంటి కండరాలు ఉంటాయి, ఒక 4 టెండన్స్ ఉంటాయి అన్నమాట. షోల్డర్ జాయింట్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. మనం బరువులు ఎత్తినా, ఎక్కువ పని చేసినా షోల్డర్ లోపల ఈ టెండన్స్ లో చిరుగులు అనేవి ఏర్పడతా ఉంటాయి. సో దానివల్ల పెయిన్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అఫెక్టెడ్ సైడ్ పడుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. సో వీటిల్లో కూడా ఈ కండిషన్ కి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలమా లేదా, ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అనేది మనం స్కాన్ చేసి చూసినప్పుడే డిసైడ్ అవుతుంది. కంప్లీట్ టేర్ ఉందనుకోండి, అంటే 2 ముక్కలు ఇలా సెపరేట్ గా మొత్తం చిరిగిపోయినాయి, రిట్రాక్షన్ అంటాం, కొంచెం దూరంగా వెళ్ళిపోయినాయి అనుకోండి, వాటికైతే సర్జరీనే కావాల్సి వస్తుంది. పార్షియల్ టేర్, ఇంట్రా సబ్స్టెన్స్ టేర్, వీటికైతే ఇంజెక్షన్ ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుంది. సో జనరల్ గా మన దగ్గరికి చాలా మంది యంగ్ మేల్ పేషెంట్స్ వస్తున్నారు ఈ కంప్లైంట్ తో. జిమ్ లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేసి, అబ్నార్మలీ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసి ఈ పెయిన్ తోటి వస్తూ ఉంటారు అనమాట. అండ్ హోమ్ మేకర్స్ లో కూడా ఈ కండిషన్ చూస్తూ ఉంటాము. ఎక్కువ వెయిట్ ఉన్నవన్నీ వెసల్స్, కుకింగ్ యూటెన్సిల్స్ అన్ని బరువుతో ఎత్తుతూ ఉంటారు కదా. మెయిన్ ప్రాబ్లం హోమ్ మేకర్స్ ఏంటో తెలుసా? మన గురించి మనం పట్టించుకోం, నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు ఎర్లీ స్టేజెస్ లోనే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. అది కంప్లీట్ టేర్ అయిపోయాక వెయిట్ చేశారనుకోండి, సర్జరీ అవసరం అవ్వచ్చు.